హాయ్! ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఇది రెస్టారెంట్‌లో ఏదైతే టేస్టీ వస్తుందో ఆ టేస్ట్ ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో మీరు ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి తరిగిన 2 ఉల్లిగడ్డలు వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన వెళ్ళేదాకా బాగా వేయించాలి. ఎర్రగా అవుతుంది. ఎర్రగా అయినాక ముందుగా హాఫ్ కేజీ చికెన్ మంచిగా ఉప్పు పసుపు వేసి మంచిగా కడుక్కోవాలి ఒక 2 సార్లు. లేకపోతే ఉప్పు వేసి కూడా కడుక్కోవచ్చు. ఇలా కడుక్కుంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. కడిగిన తర్వాత వేయించిన ఉల్లిపాయలు చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి మంచిగా నీరు వచ్చే దగ్గర ఉడికించుకోవాలి. మొత్తం ఆ నీరుతోటే చికెన్ అంతా మంచిగా వైట్గా ఉడికిపోవాలి. చికెన్ వైట్గా వస్తూ ఉంటే చికెన్ ముక్క అనేది మంచిగా ఉడుకుతుందని అర్థం చేసుకోవాలి. మనం చికెన్ బాగా ఉడికించుకోవాలి. రెడ్గా రావాలి. రెడ్గా వచ్చినాక ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. లేకపోతే 2 స్పూన్లైనా వేసి కలుపుకోవచ్చు. కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల పసుపు అనేది ముక్కకు పట్టి నీచు వాసన అనేది లేకుండా చేస్తుంది. తర్వాత మూత తీసి 2 తరిగిన టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. టమాటా వేయడం వల్ల మంచి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. చిక్కదనం అనేది బాగుంటుంది. అందుకే టమాటా వేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. మనం లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది. బాగా ఉడికించుకోవాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసినాక మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, స్పూన్నర ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేయాలి. బాగా ఉడికిపోతుంది. బాగా చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముక్కకి ఉప్పు కారం బాగా పడితేనే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఉప్పు కారం బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి. బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మసాలా మొత్తం పట్టినాక కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయినట్టు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి గ్రేవీ కర్రీ తోటి చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ చపాతీలోనే జొన్న రొట్టెతో అయినా అన్నంలోనే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా మీకు ఈ వీడియోస్ అనేటివి వచ్చేస్తుంటాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఆల్రెడీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఆ కర్రీ కూడా పోస్ట్ చేస్తాను. ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఎలా చేయాలో కూడా క్లారిటీగా చెప్పాను. ఒక్కసారి చూసి కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.